ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నీరస పడిపోతూ ఉంటారు. అయితే బయటకు వస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండాకాలంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రావణి రెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? బేసికల్లీ మనది ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకి కొంచెం ఎండ తీవ్రత అనేది ఎక్కువే ఉంటుంది. సో కమింగ్ మంత్స్ ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉండటం, సో దానివల్ల వేడి ఎక్కువ ఉండటం లాంటివి తరచుగా ఎవ్రీ ఇయర్ మనం ఫేస్ అయ్యే ఇష్యూసే. అండ్ దీనికి మనం చాలా ముందు నుండి జనరేషన్స్ ముందు నుండి మనం కొన్ని ఫాలో అవుతాం బై కల్చర్ ఆర్ బై లైఫ్ స్టైల్ థింగ్స్. నిన్ననే అందరికీ శ్రీరామనవమి చేసుకున్నాము, పందిర్లు వేసుకున్నారు. దీని రీజన్ ఈస్ దాట్ టు క్రియేట్ సమ్ షేడీ ప్లేసెస్ ఆన్ అందరం వెళ్ళే దారుల్లో, మార్గాల్లో షేడీ ప్లేసెస్ క్రియేట్ చేయడానికి. అట్లనే మనం చిన్నప్పటి నుండి చూస్తుంటాం చలివేంద్రాలు, వాటర్ ప్లేసెస్ ఉండడం అలాంటివి కూడాను. సో బెస్ట్ డెసిషన్ ఈస్ లైక్ అంటే బెస్ట్ థింగ్ ఈస్ అవాయిడెన్స్, అంటే వెళ్ళకుండా ఉండడం. అందరికీ కుదరినప్పుడు మ్యాక్సిమం బిఫోర్ 11 ఇన్ ద మార్నింగ్ ఆర్ ఆఫ్టర్ 4 ఇన్ ద ఈవినింగ్ వెళ్ళి పనులు చూసుకోగలిగిన వాళ్ళు చూసుకోవడం. లేదు బై ప్రొఫెషన్ ఆర్ బై వర్క్ అలా కుదరదు అనుకునేవారు వెళ్ళేటప్పుడు మంచిగా హైడ్రేట్ చేసుకొని వెళ్ళడం. ఎక్కడికి వెళ్ళినా మన బ్యాగ్లో అంబ్రిల్లా కానీ, వాటర్ బాటిల్ కానీ, లేకపోతే నిమ్మరసం లాంటివి తీసుకొని వెళ్ళడం. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది టూ వీలర్స్ మీద కానీ, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అన్నప్పుడు ఎక్కడన్నా కొంచెం ఆగి ఒక షేడీ ప్లేస్లో నేను అన్నట్టు పందిల దగ్గర కానీ, చెట్టు కింద కానీ కాసేపు ఆగి వెళ్ళడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైలీ రొటీన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇవి ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అంటే గనక మనం అన్ని విషయాలకు చెప్పుకునేలాగానే పిల్లలకి, బాగా పెద్దవారికి అండ్ గర్భిణీ స్త్రీలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో వీళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అండ్ హైడ్రేట్ అవుతూ ఉండాలి. నీళ్ళు, నీటి పదార్థాలు. నెక్స్ట్ మనం ఈ పర్టిక్యులర్ సీజన్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గనక హైడ్రేషన్ అండి. హైడ్రేషన్ అంతే. నీళ్ళు ఉండే ఏ పదార్థమైనా, అది వండిందైనా లేకపోతే ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా వాటర్ రిచ్ థింగ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ అనుకోనికి కాకుండా అయినప్పుడు అన్ని కొంచెం బద్ధకిస్తూ ఉంటాం ఇంట్లో ఉన్నా కూడా. అండ్ మనతో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా వెంటనే పద్దాకలు ఇస్తాము అన్న దాంతో, వాళ్ళు ఏం అడుగుతాము అన్న దాంతో నీళ్ళు అనేది అశ్రద్ధ చేస్తారు. సో వాళ్ళకి ఒక బాటిల్ పక్కన పెట్టడం లాంటివి, మనం ఒక బాటిల్ పక్కన పెట్టుకొని తరచుగా నీళ్ళు తాగుతూ ఉండడం, షేడీ ప్లేసెస్లో ఉండడం అనేది ప్రివెన్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్ ద సమ్మర్. అండ్ ఇంకా మనకి ఈ సీజన్లో ఎక్కువ మనకి వచ్చే హెల్త్ ఇష్యూస్ అంటే కనుక ఫస్ట్ థింగ్ హీట్ స్ట్రోక్ వస్తుంది. సెకండ్ థింగ్ డయేరియాస్ వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఇష్యూస్, అలసటతం, నిద్ర పట్టకపోవటం లాంటివి వస్తాయి బికాస్ ఆఫ్ వేడి వాతావరణం. సో హీట్ స్ట్రోక్ నేను చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళినా ఒక అంబ్రిల్లా మనతో క్యారీ చేయటం, వాటర్ బాటిల్ క్యారీ చేయటం, లేకపోతే నిమ్మరసం క్యారీ చేయటం, ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు ఆగి కొంచెం నీడ ప్లేస్లో ఉండి వెళ్ళడం, తల తిరిగినట్టు అనిపించటం, తలనొప్పిగా అనిపించినప్పుడు కాసేపు ఆగి ప్రయాణం ఆపి రెస్ట్ తీసుకోవడం లాంటివి. కుదిరితే 11 తర్వాత 4 ముందు బయటకు వెళ్ళకుండా చూసుకోగలగడం. అండ్ నెక్స్ట్ డయేరియా ఈజ్ బికాస్ ఆఫ్ మనం ఎక్కడంటే అక్కడ చల్లవి దొరికాయని, లేకపోతే ఐస్ ఉంది అని, లేదంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మనం ఫ్రోజ్డ్ కానీ, రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ కానీ ఇష్టపడతాం. సో దాని నుండి వచ్చే కంటామినేషన్స్ వల్ల కానీ వీ కెన్ హ్యావ్ డయేరియా కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో అలాంటివి అవాయిడ్ చేయటం, సోర్స్ ఆఫ్ వాటర్ హైజీన్‌గా ఉందా లేదా చూసుకోవటం లాంటివి చేస్తే సరిపోతుంది. అయితే మనకి ఫుడ్ హ్యాబిట్స్‌కి సంబంధించి ఎట్లాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బావుంటుంది అంటారు? నీటి కూరగాయలు, నీటి ఫ్రూట్స్, ఉడకబెట్టినవి, ఉప్పేసినవి ఏమైనా తీసుకోవచ్చండి. ఈ సీజన్ ప్రకారం ఎవ్రీవన్ ఆర్ ఫాండ్ ఆఫ్ మ్యాంగోస్ కూడా తీసుకోవచ్చు. సో నాట్ ఏ స్పెషల్ థింగ్. మనకి తాటి ముంజలు దొరుకుతాయి, కొబ్బరి నీళ్ళు దొరుకుతాయి, బెర్రీ ఫ్రూట్స్, వాటర్ వెజిటబుల్స్ లైక్ బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇలాంటి ఫుడ్స్ ఏదైనా టేక్ పాయింట్ ఏంటి అంటే నీళ్ళలో ఉడికింది, ఉప్పు వేసింది, నీళ్ళ శాతం ఎక్కువ ఉండేది. అది ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా, ఇంకే డిష్ అయినా కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటే హైడ్రేట్ అవుతూ ఉంటాం కాబట్టి ఎండ తీవ్రత అనేది, ఎండ ఎఫెక్ట్స్ అనేవి మన ఒంటి మీద ఎక్కువ పడకుండా ఉంటాయి.
మ్యామ్ అయితే ప్రజెంట్ చూస్తే ఎండాకాలంలో మనకు అప్పుడప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోవడం, దీని వల్ల కూడా మనకు ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే జలుబు కానీ, లేదంటే దగ్గు కానీ, కొన్ని రకాలు కొంతమందికి జ్వరం కూడా ఇట్లా వస్తుంది కదా! మరి ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్‌గా ఇట్లా 2 కాలాలు ఒకటేసారి కలిసి రావడం వల్ల ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఈ 2 కాలాలు కలిసి రావటం కాదండి. బికాస్ ఆఫ్ ఎక్కువ హీట్ మనకి హ్యూమిడిటీ పెరిగినప్పుడు దట్ క్లౌడ్ విల్ డ్రంచ్ అండ్ వి హావ్ ఎ హెవీ ఫాల్. 2 కాలాలు ఒకటే రావడము అంటే ఒక 2, 3, 4 డేస్ కంటిన్యూస్‌గా వర్షం ఉండడం లాంటిది అంటాం. వి సీ దిస్ కైండ్ ఆఫ్ రెయిన్స్ బిఫోర్ ఆల్సో. సో, ఆ రెయిన్ పడిన రోజు కన్నాను నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ ఉగ్గ తీయటము, ఇంకా ఎక్కువ హ్యూమిడ్‌గా అనిపించటం లాంటివి జరుగుతాయి. సో, యాజ్ సచ్ లైక్ మనం అనుకున్న విధంగానే నీళ్ళు కొంచెం షేడ్ ప్లేసెస్‌లో ఉండటం, లూజ్ క్లోత్స్ వేసుకోవటం, కాటన్ క్లోత్స్ వేసుకోవటం, షేడ్స్ వాడటం, ఎక్కువసేపు బయటకెళ్ళామన్నప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం, ఇలాంటివి చేసినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది మన మీద తక్కువ ఉంటుంది. సో, మీరు సమ్మర్‌లో ఎక్కువగా ఎట్లాంటి కేసెస్ చూస్తూ ఉంటారు మ్యామ్? మీ దగ్గరికి ప్రస్తుతం ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి? యాజ్ ఐ టోల్డ్ మేము ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా ఈ సీజన్‌లో చూసేది హీట్ స్ట్రోక్స్. హీట్ స్ట్రోక్స్ తర్వాత హైపోటెన్షన్స్ లైక్ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ బ్లడ్ ప్రెషర్స్ డ్రాప్ అవుతాయి. స్పెషల్లీ ఇన్ ద ఎల్డర్లీ పీపుల్ అండ్ కిడ్స్‌లో అండ్ ప్రెగ్నెంట్ విమెన్‌లో. అండ్ వన్ మోర్ ఈస్ డయేరియాస్. వి సీ డయేరియాస్ అండ్ వామిటింగ్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. యాహ్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వస్తున్నప్పుడు జనాలందరూ కూడా అల్లాడిపోతున్నారు. అయితే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారము ఉదయం 11 లోపే బయటకు రావడము, సాయంకాలం 4 తర్వాత మళ్ళీ బయటకు రావడం మంచిదని కూడా చెప్తున్నారు. ఎండ తీవ్రతకు వీలైనంతగా దాని ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త పడాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడము, అదేవిధంగా కొంచెం లూజ్‌గా ఉండే బట్టలు ధరించడము, ఇక మనకు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడము, అదేవిధంగా చల్లటి పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్‌తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.